తర్వాత కూడా మార్చడం అంటే ఆయన మార్క లేదంటే దాని వెనకాల పెద్ద వ్యూహం ఉందా? వ్యూహాలతోనే చేసుకొస్తారు. ఇప్పుడు బీసీ వ్యూహంతో ఒక పక్కన కథ నడుపుతున్నారు. మేజర్ ఆస్పెక్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ వాళ్ళకే. జనరల్ సెట్లు ఎక్కడ ఎస్సీలకి ఎస్టీలకి ఇవ్వలేదు చూడండి. అవును, బట్ బీసీలకు ఇస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఉంటే వాళ్ళ వరకే అంతవరకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఓసీల దాంట్లో ఇచ్చేవాళ్ళు కాదు. బీసీలు లేవు కాబట్టి ఇప్పుడు ఓసీ దాంట్లో బీసీలకి అది భారీగా ప్రయారిటీ. మీకు అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వడం నర్సరావుపేట సీట్ అన్నది క్లియర్. ఇప్పుడు చూస్తే మీకు బీసీల్లో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు 2 ఎంపీలు కనబడుతున్నారు. ఏలూరు ఒకటి ఇచ్చారా బీసీకి, ఇక్కడ ఒకటి ఇచ్చారంటే యాదవ్ సామాజిక వర్గం వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి పెట్లాంటిది. చాలా పూర్తి స్థాయిలో దానికి అండగా ఉండేటటువంటి సామాజిక వర్గానికి హై ప్రయారిటీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఓటింగ్ పరంగా ఇది ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి వాళ్ళకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అది. అంటే బీసీలలో శెట్టి బలిజ ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్గా ఉంటే ఏది మున్నూరు కాపు ఇట్లాంటి వాళ్ళు ఇటు పక్కన వీళ్ళు వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా తెలుగుదేశంకి బాగా ఫేవర్గా ఉంటారు. గౌడ కావచ్చు, యాదవ కావచ్చు, ఈవెన్ మనకి ఆ సామాజిక వర్గాల లీడర్లు కూడా కనబడతారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవేంద్ర గౌడ్. కాకపోతే రాష్ట్ర విభజన తర్వాత అట్లాంటి బలమైన లీడర్లని ఎంచుకోలేకపోయారు. అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు కనబడుతున్నారు తప్పించి యాదవ్ సామాజిక వర్గం నుంచి ఇప్పుడు యనమల రామకృష్ణుడు యాదవ్ సామాజిక వర్గం ఇటు ఆంధ్ర వైపు నుంచి కనబడతారు. కానీ ఆయన ఆశించినంత స్థాయిలో వాళ్ళ ఏమీ ప్రమోట్ కాలేదు. కాబట్టి యాదవ్ సామాజిక వర్గం ఒక అసంతృప్తితో ఉంది. ఆంధ్రాలో బలమైనటువంటి నాయకత్వం లేదన్నట్టు. అది అనిల్ కుమార్ యాదవ్ ఉపయోగపడ్డాడు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి తోడు ఇప్పుడు ఇంకొకటి అటు కారుమూరి కొడుకు. అంటే యాదవ్ సామాజిక వర్గంలో బలమైనటువంటి రాజకీయ నాయకుల్ని తయారు చేయడం అన్నట్టు